Hello everyone, welcome to A Day in the Life of Second Year MBBS Student. Preview. Posting today not. We have pathology practical and there's operation theatre. Let's get into the video. Let me introduce myself. నా పేరు విజయ్ అండ్ నేను ఒక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. ఉదయాన్నే 7 నిద్ర లేచి ప్రేయర్ అయితే చేసుకున్నా. ఐ స్టార్టెడ్ మై డే విత్ ప్రేయింగ్ టు గాడ్. ఈరోజు October 16 అండ్ ఫ్రెండ్స్ డే. మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను. టెర్రస్ మీదకి వచ్చాను అనమాట, మా హాస్టల్ టెర్రస్ మీదకి. టిఫిన్ చేసి అండ్ లెట్స్ గో టు కాలేజ్. సో టిఫిన్ చేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో మా కాలేజ్ షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 9 to 4 మాకు క్లాసెస్ ఉంటాయి. 9 to 10 ఫస్ట్ 1 hour థియరీ క్లాస్ ఉంటుంది అనమాట. తర్వాత 10 to 1 వీ హ్యావ్ క్లినికల్ పోస్టింగ్స్, అంటే హాస్పిటల్కి వెళ్తాం. తర్వాత మాకు లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 1:45 or 2 నుంచి మాకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 4 వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. అయితే బేసికల్గా మాకు క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడే క్లాస్లోకి అయితే వచ్చాం. క్లాస్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. క్లాస్ అయిపోయింది, క్లినికల్ పోస్టింగ్ అయితే వెళ్తున్నాం. సో మా బ్యాచ్కి సర్జరీ పోస్టింగ్ అనమాట. మేమందరం హాస్పిటల్కి వెళ్తున్నాం, సర్జరీ డిపార్ట్మెంట్కి. మాకు అటెండెన్స్ ఉంటుంది. సో బయోమెట్రిక్ అయితే వేసి తొందరగా వార్డ్కి అయితే వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట. సో మీట్ మై ఫ్రెండ్స్. హాయ్ గైస్, ఇప్పుడు క్లినికల్ పోస్టింగ్స్ అయితే వచ్చామన్నమాట. దిస్ ఈజ్ సతీష్, షీఈస్ లహరి, మానసక్క, వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. తర్వాత కొద్దిసేపటికి సార్ వచ్చి, సో మీ యూనిట్ వాళ్ళకి ఓటీ ఉందని చెప్పారు. సో మేమైతే ఓటీకి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉన్నామన్నమాట. సో లెట్స్ గో టు ద ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్లో ఆ రోజు మాకు నాన్ రెడ్యూసిబుల్ ఇంగ్వైనల్ హెర్నియా కేసు అయితే జరిగింది. కంటిన్యూస్గా 2 hours ఆ కేసుని మేము చూసాం, ఆపరేషన్ చేసినప్పుడు చూసాం. సిన్స్ సో ఇప్పుడైతే ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చాం అనమాట. సో టుడే వీ హ్యావ్ సర్జరీ పోస్టింగ్ అండ్ ఆపరేషన్ థియేటర్ అయితే వెళ్దాం. సో ఏంటంటే సర్జరీ చూసి అండ్ అక్కడ ప్రొసీజర్స్ అవన్నీ నేర్చుకుని వచ్చామన్నమాట. సో తిరిగి అండ్ గోయింగ్ టు ద కాలేజ్. సో అది గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఐ విల్ సీ యు దేర్ ఇన్ ద క్లాస్. బై. యూట్యూబ్లో ఇటువంటి ఆపరేషన్స్ సంబంధించిన వీడియోస్ క్లిప్స్ పెట్టకూడదు కాబట్టి సో నేను పెట్టట్లేదు. సో అది గాయస్. తర్వాత అక్కడ నుండి మేమైతే మళ్ళీ క్లాస్కి వచ్చేసాం. సో నేనైతే మళ్ళీ హాస్టల్కి ప్రయాణం అయ్యా. హాస్టల్కి వెళ్ళి సో లంచ్ అయితే చేశాను. సో జస్ట్ నా భోజనం అయితే అయింది. సో భోజనం చేసి మళ్ళీ తిరిగి వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు వీ హ్యావ్ pathology ప్రాక్టికల్ అనమాట. ఐ డోంట్ నో వీ హ్యావ్ ప్రాక్టికల్ ఆర్ థియరీ క్లాస్. సో ఇప్పుడు 2 hours pathology. నేనైతే క్లాస్కి వచ్చా, ఇంకా మ్యామ్ రాలేదు. సో ఈ లోపల మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు క్లినికల్ పోస్టింగ్స్ గురించి చెప్పారనమాట. మీట్ మై ఫ్రెండ్స్. హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ప్రణవ్. హాయ్ గైస్, ఈరోజు మాకు జనరల్ మెడిసిన్ పోస్టింగ్ అయింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ చెప్పారు, లైక్ బ్యాక్టీరియల్ వైరస్ అండ్ వాటిలో వాటి ట్రీట్మెంట్ అండ్ వాటిలో WBC పెరుగుతుందా లేదా. సో ఓవరాల్ ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ సెషన్ అండ్ విల్ కంటిన్యూ విత్ దట్. ఓకే. Things are amazing. Hi Aishu. Hi. We are doing surgery postings right now. Hi guys.
This is a lot of patience today. Why is she happy that there are way too many patients? People are being sick right now. Why is she happy for that? వై ఆర్ యూ హ్యాపీ ఫర్ దట్? Exactly. Why? It's all about the money. Zoom in on him. It's all. ఇలాంటి డాక్టర్లు ఉన్నారు. Please avoid that doctor in the future. దిస్ డాక్టర్ నేనే పేషెంట్లు కాపాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనే పేషెంట్లు కాపాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్. హీఈస్ సియర్ అన్నమాట. హాయ్ సియర్ పవన్. చెప్పు డైలాగ్ మళ్ళీ చెప్పు. కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన అది మా కాలేజ్ కాదు. అది వేరే కాలేజ్. Just to say hi. To experience in the OT. It was really good. How to bunk posting, sir? సో ఫైనల్గా మ్యామ్ అయితే వచ్చారు. ప్యాథాలజీ క్లాస్ స్టార్ట్ అయింది. స్ట్రైట్గా 2 hours క్లాస్ అయితే జరిగింది. క్లాస్ కాబట్టి నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు. పోస్ట్ లంచ్ క్లాస్ కదా, సో కొంచెం ఇంట్రెస్ట్ అయితే రాలేదు. దెన్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ క్లాస్ వినకపోయినా ఒక్క స్లైడ్ గురించి మాత్రం ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదే ద లాస్ట్ స్లైడ్, థ్యాంక్ యూ స్లైడ్. సో థ్యాంక్ యూ స్లైడ్ అయితే వచ్చింది. మేమందరం చాలా హ్యాపీ అయ్యాం. సో క్లాస్ అయితే అయిపోయింది. దెన్ అటెండెన్స్ ఇచ్చేది వచ్చేసాం అనమాట. సో మీట్ మై ఫ్రెండ్స్, షీఈస్ మానస. జరిగింది వాళ్ళని పోస్టింగ్. రైటింగ్స్ కేసు చూపించారు. స్లైడ్ అంటే కేసు హిస్టరీ తీసుకోమన్నారు, అయిపోయింది, వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సింధు. మాకు ఈరోజు ఏం పోస్టింగ్ జరగలేదు. అది ఎవరో బయట వెయిట్ చేసాం, తర్వాత ఒక కేసు తీసుకున్నాం, అంతే అటెండెన్స్ తీసుకున్నాం. దీని వైష్ణవి. హాయ్ గైస్, ఈరోజు మాకు ఎస్పీఎం పోస్టింగ్ ఉంటే నగీజ్ నగర్కి వెళ్ళాము. బస్లో అయిపోయింది. తిను శ్రావణి. సర్జరీ పోస్టింగ్ మేము ఓటీకి వెళ్ళాము ఈరోజు. హాయ్ గైస్. సో ఫైనల్గా 4కి క్లాస్ అయితే అయిపోయింది. హాస్టల్కి అయితే వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్. కొంచెం రిఫ్రెష్మెంట్ కోసమని బయట వాకింగ్ చేద్దామని వచ్చా. బయట అయితే వాకింగ్ చేస్తున్నా. అలా బయట నడుస్తూ ఉండగా ఇలా టైం వేస్ట్ చేస్తుండగా నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అరే ఇంత టైం వేస్ట్ చేస్తాను, నువ్వు చదువుకోలేదని. సో వెంటనే అక్కడ నుండి లైబ్రరీకి పరిగెట్టుకుంటూ వచ్చాను. 6కి నేను హాస్టల్ నుంచి లైబ్రరీకి అయితే వచ్చా. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. నేనైతే లైబ్రరీకి వెళ్తున్నాను అనమాట. దిస్ వన్ బుక్. లైబ్రరీకి వెళ్ళి ఒక 2 hours ఐ గెస్ ఐ విల్ స్టడీ ప్యాథాలజీ. సో మండే ప్యాథాలజీ ఎగ్జామ్ ఉందన్నమాట. సో ఇవాళ వెన్స్డే కదా, 2 hours ప్యాథాలజీ చదువుదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ విల్ సీ దేర్ ఇన్ ద లైబ్రరీ. సో 6 నుంచి 7:30 వరకు ప్యాథాలజీ క్లాస్ అయితే విన్నాను. ఫుల్ ఎగ్జాస్ట్ అనిపించింది. అండ్ దెన్ కుసేపు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. 8 అయిన టైం. సో మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నా. నేను వెళ్ళేటప్పుడు దారిలో హాయ్ గైస్, ఇప్పుడే లైబ్రరీకి వెళ్ళి చదువుకొని వచ్చాం అనమాట. సో హీఈస్ జిష్ణు. ఈజ్ మై ఫ్రెండ్ జిష్ణు. తను కూడా చదువుకుని ఇంటికి వెళ్తున్నాడు అనమాట. సో మేమిద్దరం కలిసి బయటకు వచ్చాం అండ్ హాస్టల్కి అయితే వచ్చాను. ఇప్పుడే డిన్నర్ చేశాను. డిన్నర్ తర్వాత కొద్దిసేపు నైట్ వాక్ చేసా. సేపు పేరెంట్స్తో ఫోన్ మాట్లాడి అండ్ ప్రేయర్ చేసుకున్నాను. అండ్ ఐ ఎండెడ్ మై డే విత్ ప్రేయింగ్ టు గాడ్ అగైన్. సో అది గైస్, ఇట్స్ ఎ డే ఇన్ మై లైఫ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ దేర్ ఇన్ ద అనదర్ వీడియో. Bye bye. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't